Subscribe to Color Frames. IPL కోసం గత వేలంలో పంజాబ్ కింగ్స్ బలమైన జట్టును తయారు చేసింది. పంజాబ్ అత్యధిక డబ్బుతో వేలంలోకి ప్రవేశించి మ్యాచ్ విన్నర్లను ఎగరేసుకుపోయింది. చాలా మంది యువ క్రికెటర్లు ఈ జట్టులో భాగమయ్యారు. కేవలం 30 లక్షలకు పంజాబ్ కొనుగోలు చేసిన ప్లేయర్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో తుఫాన్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. అతని పోరాటం కారణంగా ముంబై రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది. IPL సీజన్ కు ముందు తన జట్టు ప్లేయర్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకోగా పంజాబ్ ఓనర్ ప్రీతి జింతా ఫుల్ ఖుషీగా ఉన్నారట. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ముంబై మధ్యప్రదేశ్ మధ్య జరిగింది. పంజాబ్ కింగ్స్ ఆటగాడు సూర్యాంశ షెడ్గే ముంబై తరఫున ఆల్ రౌండ్ షోతో ముంబైని ఛాంపియన్ గా మార్చాడు. బౌలింగ్ లో 1 వికెట్ తీసుకున్న సూర్యాంశ కేవలం 15 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్సర్లతో 36 పరుగులు చేశాడు. దీనితో అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. ఇకపోతే పంజాబ్ కింగ్స్ జట్టులో మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్, మార్కో జాన్సన్ వంటి అంతర్జాతీయ ఆల్ రౌండర్లు ఉన్నారు. అయితే అందరినీ ఒకే మ్యాచ్ లో ఆడించడం జట్టుకు కష్టమే. ఈ పరిస్థితిలో సూర్యాంశ్ అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శన జట్టు ముఖంలో చిరునవ్వు తెప్పించింది. సూర్యాంశ్ వచ్చే సీజన్ లో ఖచ్చితంగా జట్టును ఛాంపియన్ గా నిలబెడతాడని యాజమాన్యం భావిస్తోంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో మధ్యప్రదేశ్ కెప్టెన్ రజత్ పటీదార్ 81 పరుగులతో సత్తా చాటాడు. పాటిదార్ ఆర్సీబీ ఆటగాడన్న విషయం తెలిసిందే. పాటిదార్ ఫామ్ చూసి ప్రస్తుతం ఆర్సీబీలోనూ సంబరాలు మొదలయ్యాయి. కాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ 174 పరుగులు చేసింది. ముంబై 17.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసి విజయం సాధించింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.